హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కన్ని చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నానండి. పప్పుచారు చేసి వీడియో షేర్ చేయాలని చూపిస్తున్నాను. చూడండి, నేను ఒక గ్లాస్ పప్పు అయితే కడిగాను. ఆల్రెడీ కడిగి ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసానండి. అందులోనే ఒక 5 టమాటా కట్ చేసి హాఫ్గా కట్ చేసి అందులో వేసాను. అలాగే 6-7 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసాను. ఒక 2-3 స్పూన్ల కారం అండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2-2.5 స్పూన్ల కారం వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మనం మూత పెట్టేయాలి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్. 6 విజిల్స్ వచ్చే వరకు మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలి. 6 విజిల్స్ వచ్చాక సిమ్లో ఒక 6 విజిల్స్ వరకు పెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడుకుతుంది అప్పుడు. చూడండి, ఈ విధంగా నేను స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఒక డేక్షాలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడుగుతున్నానండి. పప్పుచారు కోసము చింతపండు వేయాలి కదా, అందుకే కొంచెం చింతపండు తీసుకొని చక్కగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టాలండి. చూడండి, ఇలా మంచిగా కడగాలి, వాటర్ పోయాలి. మళ్ళీ ఈలోపు చింతపండు నానుతుంది చక్కగా. స్టవ్ మీద పప్పు ఉడుకుతుందండి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టేశాను. చూడండి, 6 విజిల్స్ ఫుల్ ఫ్లేము, తర్వాత సిమ్లో 6 విజిల్స్ వచ్చాక పప్పు చక్కగా ఉడికిందండి. టమాటా ముక్కలు కూడా ఉడికాయి, మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము టమాటా ముక్కలు ఇవన్నీ మంచిగా రుబ్బాలి. మంచిగా ఉడికిందండి పప్పు. మెత్తగా పప్పుచారుకైనా ఆకుకూర పప్పుకైనా పప్పు మెత్తగా ఉడికితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా పప్పు ఉడికేసింది. ఇలా గంటతోటి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఇలా చితుకుతూ కలిపేసానండి. ఈ విధంగా చేశాక ఇప్పుడు మనము నానబెట్టిన చింతపండు ఉంది కదండి, నానబెట్టిన చింతపండు పులుసు ఇందులో వేసేయాలి. ఒక గ్లాసు పప్పుకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా చింతపండు వేసి మంచిగా సాంబార్ చూడండి ఈ విధంగా కలుపుతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పుచారు. ఈ విధంగా వేసి పప్పు చిక్కదనం చూసుకోవాలండి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చింతపండు పులుసు వేయొచ్చు. చూడండి, నేనైతే ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండు. అంతే అండి. చూడండి, పులుసు వేశాక పప్పుచారు అయిపోయింది. పప్పుచారు రెడీ అయింది. ఇప్పుడు మనము ఇది స్టవ్ మీద పెట్టాక మంచిగా తెరలాలండి, మంచిగా కాగాలి పప్పు. మంచిగా మరిగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే స్టవ్ మీద పెట్టాను పప్పు. ఇప్పుడు సాల్ట్ వేయాలి. మనము ముందుగానే వేయకూడదు సాల్ట్, పప్పు ఉడకదు కాబట్టి. ఇప్పుడు పప్పుచారు పోసాక ఇప్పుడు మనము సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కలిపి టేస్ట్ చూడొచ్చండి. తక్కువైతే ఇంకొంచెం వేయొచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను మరిగేటప్పుడు. ఈ విధంగా మరగనివ్వాలి. మంచిగా మరిగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మంచిగా మరగాలండి. పప్పు మంచిగా మరిగితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 3-4 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి. మరిగి కింద పోకుండా మనము గంటెతోటి కలుపుతూ ఉండాలి. చూడండి, చక్కగా మరుగుతుందండి పప్పు. మరిగాకనే తాలింపు వేయాలండి. కొంతమంది తాలింపు వేశాక మరిగిస్తారు, కానీ అట్లా టేస్ట్ ఉండదు. మరిగాకనే తాలింపు వేయాలి. తాలింపు వేశాక మరిగితే తాలింపు ఫ్లేవర్ పోతుందండి. అందుకే మనము పప్పు చక్కగా మరగబెట్టాకనే తాలింపు వేస్తే టేస్ట్ ఉంటుంది. చూడండి, మరగడం అయిపోయింది. ఇప్పుడు మనము తాలింపు కోసం ఒక డేక్షా పెట్టి మరుగుతూనే ఉందండి. నేనైతే వేరే స్టవ్ మీద పక్క స్టవ్ మీద డేక్షా పెట్టి తాలింపు వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. తాలింపుకి పెద్దగా పట్టదు ఆయిల్. జీలకర్ర ఆవాలండి, జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేయాలండి. ఎండుమిర్చి ఒక 2 తుంపి వేసానండి. ఆవాలు జీలకర్ర వేసాను ఫస్ట్, తర్వాత ఎండుమిర్చి తుంపి వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 చితిపి వేసానండి.
ఇప్పుడు కరివేపాకు అండి, కరివేపాకు మంచిగా కడిగి కరివేపాకు వేసేయాలి. ఇలా తాలింపులో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ అండి, పప్పుచారుకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంతే అండి, తాలింపు రెడీ అయింది, పప్పుచారు వేసేసాను. అంతే సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసే పద్ధతి అండి పప్పుచారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, తాలింపు రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.